నమస్కారం, రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మనకి పరిచయం చేయడం కోసం హైదరాబాద్ నాగోల్లోని వాణి గారి ఇంటికి మనం వచ్చేసాము. ఆవిడ్ని పరిచయం చేసుకొని ఆ తర్వాత నైవేద్యం తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం వాణి గారు. నమస్కారం అండి. మరి మీకు ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు దేవి నవరాత్రుల్లో 8వ రోజు. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చే రోజు. మరి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో ఇష్టపడే నైవేద్యం ఏంటి? ఈరోజు అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం దద్దోజనం అండి. మరి నైవేద్యం ప్రారంభించే ముందు వాణి గారు ఒక శ్లోకంతో ప్రారంభిస్తారు. ఓకే అండి. ఈరోజు అమ్మవారు మనకు సరస్వతి మాత రూపంలో మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి సరస్వతి మాత యొక్క శ్లోకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో దద్దోజనం ఎలా తయారు చేయాలి, తయారీ విధానానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, అవన్నీ కూడా మా ప్రేక్షకుల కోసం ఒకసారి. ఓకే అండి. కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గంట ముందు నానబెట్టిన బియ్యం, అంటే కడిగి నానబెట్టిన బియ్యము. ఎందుకంటే దద్దోజనం అంటేనే మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక గంట ముందు నానబెట్టాను. ఇంకా తర్వాత పెరుగు, తాలింపు దినుసులు, దాంతోపాటు మిరియాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, దాంతోపాటు అల్లం తురుము కూడా వేస్తారు కొంచెం, అంటే వేయొచ్చు వేయకపోవచ్చు, కాకపోతే నేను వేస్తున్నాను. ఇంకా కాచి చల్లార్చిన పాలు కూడా. ఓకే. మెయిన్ ఏంటంటే కాచి చల్లార్చిన పాలు, దాంతో పాటు పెరుగు కూడా, పాలు పెరుగు రెండు. ఓకే. కాకపోతే వేడి పాలు ఉండకూడదు, కాచి చల్లార్చాలి. అలా అయితేనే కొంచెం విరిగిపోకుండా ఉంటుంది. వాణి గారు మొదలు పెడదామా? ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఇది గంట ముందు నానబెట్టిన బియ్యం. ఓకే. అంటే కొంచెం మెత్తగా సమయం పడుతుంది. కుక్కర్లో లేకుండా ఓన్లీ బేసన్లో పెట్టుకుంటారా? అంతే. ఓకే. సో ఈ బియ్యం ఉడకడానికి చాలా సమయం పట్టేటట్టుంది కదండి. ఈలోపు ఏమైనా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట. సరస్వతి మాత అంటేనే చదువులకు మరియు జ్ఞానానికి, లలిత సంగీతాలకు అన్నింటికీ మూలాధారం కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క కర్ణాటక సంగీతంలో ఉండే గీతాన్ని పాడాలనుకుంటున్నాను. గగ పాప దప సాస రి సద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స గ ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స రి రి స స. వరవీణా మృదు పాణి వనరుహలోచనురాణి సురుచిర బంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయా ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసను జనని జయ 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 ప్రదశీల. అద్భుతంగా పాడారండి వాణి గారు. థ్యాంక్ యూ అండి. మీ గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఈ రాగాలు అవి నేర్చుకున్నప్పుడు గొంతు కూడా అలాగా ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే మీకు నార్మల్గానే గొంతు బాగున్నట్ట? అలానేం కాదు. అంటే కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది, అందరికీ కొంతమంది అంటే నేర్చుకోకుండా కూడా చాలా మంది పర్ఫెక్ట్గా పాడతారు. నేనైతే ప్రస్తుతానికి నేర్చుకుంటున్నాను కాబట్టి ఎంతో కొంత మా గురువు యొక్క ఆశీర్వాదం వల్ల ఎంతో కొంత కొంచెం వచ్చింది. అలా రైస్ ఉడికినట్టేనండి? ఉడుకుతుందండి. మరి చెప్పండి, మీకు ఇక్కడ పిల్లలు వస్తూ ఉంటారు కదా మీ దగ్గరికి నేర్చుకోవడానికి, కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి. మరి ఆ పిల్లల్లో మీకు బెస్ట్గా ఎవరు అనిపించారు? అలా ఏం లేదండి, పిల్లలందరూ నాకు బెస్టే.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఆశతోనే వస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అంటే వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది సాంగ్స్ అయినా మా దాంట్లో మెయిన్ ఏంటంటే సాంగ్స్తో పాటు మళ్ళీ ఆటపాటలతో పాటు మేము నేర్పిస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే, అంటే శ్లోకాలు ముఖ్యంగా మన భగవద్గీత శ్లోకాలు 42 మెయిన్ శ్లోకాలు నేర్పిస్తాము. ఇంకా ప్రతి మన ఆచారాలు అన్ని వాటి కోసం సంబంధించిన అన్ని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. పాటలతో పాటు ఆటలు ఇంకా శ్లోకాలు అన్నీ నేర్పిస్తాము. ఓకే, వాణి గారు అన్నం ఉడికిపోయినట్టుంది. అవునండి, ఒకసారి చూద్దామా? ఓకే అండి. ఇంకా కొంచెం టైం పడుతుందా? ఆల్మోస్ట్ ఉడికింది. ఈ లోపల మనం జీడిపప్పుని వేయించుకుందాం. ఓకే ఓకే, ఆయిల్ వేయండి కొంచెం. జీడిపప్పు కొంచెం వేయించుకుందాం దూరగా. వాణి గారు, జీడిపప్పు ఎందులోనైనా ఒక స్పెషల్ అట్రాక్షన్ కదండి. అవునండి, మంచిగా గార్నిష్కి, టేస్ట్కి అండ్ బలానికి కూడా. అవును, కొంచెం దూరగా వేయించండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడికే ఆల్రెడీ ఇంకా అది బ్రౌనిష్ కలర్ అవుతుంది. నెక్స్ట్ ఇక పోపు పెట్టడమేనా? అంతే అండి. రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి. అయిపోయింది. ఓకే, రైస్ అయిపోయింది. దీన్ని చల్లారబెట్టిన తర్వాత కొంచెం స్మాష్ చేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. అవునండి, అంతేనా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా అయిపోయింది ఇది. కాకపోతే దీన్ని మూత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం చల్లార్చి పెట్టాలి. అంటే వేడి పైన చేస్తే దద్దోజనం పర్ఫెక్ట్ కుదరదు. వాణి గారు, యాక్చువల్గా ఈరోజు అమ్మవారు సరస్వతి రూపంలో అందరికీ దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు తెలుపు రంగు చీర కట్టుకుంటారు. అవునండి, అలాగే అమ్మవారికి ఈరోజు ఇష్టమైన నైవేద్యం కూడా దద్దోజనం, అది కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. అవునండి, అమ్మవారి వాహనం కూడా హంస వాహనం, మొత్తం తెలుపుతోనే ఉంది. అవునండి. ఏంటండి అమ్మవారికి ఎందుకని అంత ఇష్టం తెలుపు? అంటే అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అమ్మవారి యొక్క వాహనం కూడా హంస, అలా ఉంటుంది కాబట్టి అందుకే అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం. అంటే హంసలా హంసవాహిని అంటే తను హంసవాహిని అంటారు కాబట్టి. సెకండ్ వన్ అంటే తన వాహనం హంస, తను నక్షత్రం మూలా నక్షత్రం, అందుకే తెలుకని ఆవిడికి తెలుపు అంటే ఇష్టం. ఓకే, సో చదువుల తల్లి అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సరస్వతీదేవి రూపంలో. ఓకే అండి. వాణి గారు, మరి ఈరోజు అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అమ్మవారు జ్ఞాన స్వరూపిణి. మరి దానికి సంబంధించినటువంటి స్వరాలతో కూడిన పాట ఏదైనా సరే మా ప్రేక్షకుల కోసం. సా మగ గ సా గ స ని ద ని సా ని స ని ని ద ని ద ద మ మ ద మా ద మ మ గ మ గ గ స గ స స ని ని స స గ గ మ మ ద ద ని సా ని ద ని ద మ ద ని ద మ గ మా గ మా ద ని సా స ని ని స ద ని స ని ని స ని ని ద ద ని ని స ని ని ద ద ని ని ద మ ద మ ద మ మ గ మ మ గ స మ గ మ ద ద ద ని ద ద మ గ మ ద ని సా ని ద ని ద మ ద ని ద మ గ మా గ మా ద ని మా గ గ మ మ గ గ స గ స ని ధ ని స గ స మ గ మ ద ద మా ద ద ని ద మ ద ని సా స ని ని ద ద ని ద ద మ గ గ స మ గ మ ద ని సా ని ద ని ద మ ద ని ద మ గ మా గ మా ద ని
దాని సగస మగస గసని సనిదని సగస నిదని సా నిసని నిదమ మగ మద మద నిదద నిద మగ మగస మగ మణిదని సని సగస మగ గస గసా నీ దాని దామదా నీ దామగా మాగా మా దాని సాసని సాసని సగసని దని స నీ నిద నీ నిద ని స నిద మదాని సని నిద మద మామగస సని స మగా మణిదాని సనిద మదాని సా నీ దాని దామదా నీ దామ గా మా గా మా దాని సా. ధన్యవాదాలండి మా కోసం మా ప్రేక్షకుల కోసం ఇంత అద్భుతంగా పాడినందుకు. ఇంత గమకాలు కూడా స్వరాలు కూడా చాలా చక్కగా పలికారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సరే వాణి గారు, మరి అన్నం ఆల్మోస్ట్ చల్లారిపో వచ్చింది. ఈ లోప మనం పోపు పెట్టేసుకుందామా? ఓకే అండి. ఓకే, ఆయిల్ వేద్దామా? ఓకే అండి. చూడండి, వేయండి. ముందుగా ఆవాలు జీలకర్ర ఓకే తాలింపులో. జీలకర్ర అనేది ఒక మంచి టేస్ట్ ఉంటుందండి చెప్పాలంటే. అది యాక్చువల్గా జీర్ణశక్తి కోసం అని చెప్పి వేస్తారు, కానీ అదొక రకమైన టేస్ట్ ఇస్తుంది కదా మామూలుగానే. టేస్ట్ ఇస్తుంది, హెల్త్ కూడా, జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది ఇది. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కరివేపాకు, తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, మిర్చి, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు. ఓకే, అన్నిటి దగ్గర బాగా కొంచెం వేగిన తర్వాత ఈ పోపుని, ఎండుమిర్చి. ఓకే, అంటే ఫస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు మిక్స్ చేయాలండి? రెండు వేస్తే బాగుంటుందండి. ఓకే, దీంతో పాటు కొంచెం అల్లం ముక్కలు. ఓకే, చిన్నగా తరిగి పెట్టుకుని ఆల్రెడీ అల్లం ముక్కలు పెట్టుకున్నాం అనమాట. దద్దోజనం అంటే దీంతో పాటు కొన్ని మిరియాలు చాలు. ఇంకా దీంట్లో కొంచెం చిటికెటంతా సాల్ట్ వేస్తే, సాల్ట్ కొంచెం, అంటే సాల్ట్ తాలింపులోనే వేసేయాలండి? అలానే ఏం లేదు, పెరుగు కలిపేటప్పుడు వేయాలి. కొంచెం ఇందులో వేస్తే కొంచెం, చెప్పాను కదంటే. ఓకే ఓకే, ఇది స్పైసీనెస్ అనేది ఉండదు. ఎప్పుడైనా మిరపకాయలు వేసాగానే. ఈ పోపుని అన్నంలో వేయడమేనా, లేదంటే పెరుగు ఆల్రెడీ కలుపుకోవాలా ముందుగా? ఇందులో అన్నంలో మళ్ళీ పెరుగు కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారాక, ఆల్రెడీ చల్లారింది. ఓకే, ఈ పెరుగుని మామూలుగా అన్నంలో కలిపేసుకొని తర్వాత పైకి వెళ్ళి అది వేస్తే అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ వేగింది. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం పెరుగులోకి ఈ రైస్ తీసుకొని కలుపుకోవడమేనా? అంతే అండి. ఓకే, ఇప్పుడు చాలా గట్టిగా ఉందండి పెరుగు చూడడానికి. కొంచెం సాల్ట్ ఏమన్నా వేస్తామా? వేయాలండి. ఓకే, సో చూసారు కదా, ముందుగా దద్దోజనం తయారు చేయడానికి రైస్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కనే ఒక ప్యాన్లో పోపు తయారు చేసుకోవాలి. ఉడికించిన రైస్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని చల్లారిన తర్వాత గట్టి పెరుగులో కలుపుకోవాలి. ఈ పెరుగుతో పాటు కాచి చల్లార్చిన పాలు పోస్తే బాగుంటుంది. అవును, అవి ముందే అంటే పెరుగు ఆల్రెడీ వేసాం కదండి, మనం పాలు ఎందుకు పర్టికులర్గా వేయాలి అంటే అది ఒక రకమైన రుచినిస్తుంది, రుచి కోసం. ఓకే, అంటే అది కాక ఇందులోనే తోడుకుంటుంది. అంటే కాచి చల్లార్చినవి ఉండాలి. ఓకే, అంటే వేడి పాలు పోయద్దు. అదే పాలల్లో మనము సాల్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, సో పాలల్లో అవన్నీ కలిస్తే ఏం కాదా? ఏం కాదండి. మొత్తం ఇదంతా చల్లారిపోయాక, ఏదైనా ప్రాసెస్ ఇదంతా చల్లారాక అప్పుడు వేయాలి. ఇది కంప్లీట్ చల్లారిపోయింది కదండి. ఓకే ఓకే, ఇప్పుడు పాలు వేస్తే బాగుంటుంది. వేయాలి. ఓకే, అది కప్ ఆఫ్ పాలు అయితే సరిపోయింది. పాలు కొన్ని తీసుకోవాలి అంతే, మంచి టేస్ట్ రావడం కోసం.
ఆల్రెడీ మనం పోపు వేసుకున్నాము. ఇప్పుడు అది బాగా స్మాష్ కూడా చేసేసారు. మంచిగా పెరుగు, పాలు, రైస్ అన్నీ కలిపేశారు. సాల్ట్ కూడా తగినంత వేసేసారు. మరి ఇప్పుడు పోపు అందులో వేసుకోవడమేనా? అంతే అండి. ఓకే, వేద్దామా? ఓకే అండి. బాగా కలుపుకోవాలా? సో వాణి గారు, అమ్మవారికి నైవేద్యం సిద్ధమైపోయింది. మరి బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దామా? ఓకే అండి. ఓకే. నైవేద్యం కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, కొంచెం జీడిపప్పులు మనం వేయించినట్లున్నాం కదండి గార్నిష్ చేసుకోవడానికి. ఓకే అండి, గార్నిష్ చేద్దామా? ఓకే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థచంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మాతంగి మంత్రాత్మికే. మాం పాహి మహనీయ మాయాత్మికే. వాణి గారు, మా కోసం, మా ప్రేక్షకులందరి కోసం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం తయారీ విధానాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు చాలా చక్కగా అన్ని పాటలు కూడా పాడి వినిపించినందుకు మరొక్కసారి మీకు మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.